హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మన రెసిపీ కొబ్బరి అన్నం. పండగలకి పచ్చి కొబ్బరి ఇంట్లో ఉన్నప్పుడు ఆ కొబ్బరితో చాలా రకాల రెసిపీస్ ని చేసుకోవచ్చు. అందులో ఒక ఫేవరెట్ రెసిపీయే ఈ కొబ్బరి అన్నం. చాలా సింపుల్ అండ్ ఈజీ. ఇందుకోసం మిక్సీ జార్ లో 10-12 పచ్చి కొబ్బరి ముక్కలు, 4 పచ్చిమిర్చి ముక్కలు, గుప్పెడు కొత్తిమీర వేసుకొని కోర్స్ గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని సన్నటి సెగ మీద గింజ లోపలికల్లా వేగే విధంగా ఫ్రై చేసుకోవాలి. అలాగే అందులో 4 జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని ఆ మొత్తం తీసి బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని సన్నటి సెగ మీద కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి చీలికలు, 7-8 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులోనే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు అందులో ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ ను కూడా వేసుకొని కలుపుకోవాలి. అంతా ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక అందులో రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడికించుకొని 1 నిమిషం తర్వాత మూత తీసి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న రైస్ ను కూడా వేసుకొని సన్నటి సెగ మీద కలుపుకోవాలి. నెమ్మదిగా రైస్ అంతా కొబ్బరి పేస్ట్ లో కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ స్టేజ్ లో టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ ను అడ్జస్ట్ చేసుకొని మరోసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో ఫ్రై చేసుకున్న పల్లీలు, జీడిపప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. నిజంగా సూపర్ గా ఉంటుంది. లంచ్ బాక్స్ లోకి మార్నింగ్ టిఫిన్ గాను సరిగ్గా సరిపోతుంది. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.